వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ చిన్నమ్మ చేతి వంటలు. ఈరోజు మీ అందరికి ఒక మంచి ఫ్రై ఐటమ్ చూపిద్దామని వచ్చేసానండి. మరి ఫ్రై అంటే మనం క్యాటరింగ్స్లో పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు రెగ్యులర్గా చూస్తూనే ఉంటాము. అదేనండి క్యాబేజీ 65. క్యాబేజీ 65 అంటే చాలా మందికి ఫేవరెట్ కదా. మరి వాళ్ళు చేసినట్లు మనం కూడా ఇంట్లో అంతే టేస్టీగా, అంతకన్నా ఎక్కువ రుచితో, హెల్తీగా మనం కూడా ఇంట్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మరి దానికి కావలసిన పదార్థాలు ఏంటి, దాన్ని ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూసేద్దాం. క్యాబేజీ 65కి కావాల్సిన పదార్థాలు: క్యాబేజీని ఒక పావు కిలో తీసుకోండి. పావు కిలో తురిమిన తర్వాత ఒక పావు కిలో క్వాంటిటీ ఉండేటట్టు చూసుకోండి. ఆ పావు కిలో క్వాంటిటీకి కావాల్సిన క్వాంటిటీ ఎంత పడుతుందో మనం మిగతావి చూద్దాము. ఒక కప్పు శనగపిండి తీసుకోండి, అంటే ఒక 100 గ్రాములు తీసుకోండి శనగపిండి. పావు కిలోకి 100 గ్రాముల శనగపిండి తీసుకోండి. ఒక 50 గ్రాములు కార్న్ఫ్లోర్ ఒక హాఫ్ కప్పు తీసుకోండి. 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి, కొంచెం కొత్తిమీర, ఒక 5-6 పచ్చిమిర్చి చీలికలు ఇలా చేసి పెట్టుకోండి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, హాఫ్ స్పూన్ గరం మసాలా పౌడర్, 1 స్పూన్ కారం, కొంచెం ఫుడ్ కలర్ తీసుకొని పెట్టుకోండి. మనకి రెస్టారెంట్ స్టైల్లో హోటల్లో వాళ్ళు చేసినట్టు రావాలంటే కొంచెం కలర్ వేసుకోవాలి. అలాగే కొంచెం పసుపు, రుచికి సరిపడా ఉప్పు, కొంచెం కరివేపాకుని ఇలా కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు వీటితో మనం క్యాబేజీ 65ని రెడీ చేసుకుందాము. ముందుగా మనం క్యాబేజీలో ఇవన్నీ వేసి కలుపుకోవాలి. ముందుగా మనం క్యాబేజీకి ఇవన్నీ పట్టించుకున్నాము. మనం ఇలా సన్నగా తరుముకున్నాం కదా క్యాబేజీని, ఈ తురుముకున్న దాంట్లో ఇవన్నీ వేసేసుకుందాం 1 బై 1. చూడండి, శనగపిండి ఒక 100 గ్రాములు వేసుకోండి. కార్న్ఫ్లోర్ 50 గ్రాములు, బియ్యం పిండి 1 స్పూను. ఇప్పుడు వీటిని ఒకసారి కలుపుకుందాము. శనగపిండి, బియ్యం పిండి, కార్న్ఫ్లోర్ వేసుకొని బాగా కలుపుకోండి. ఈ ముక్కలకి ఈ పిండి పట్టేటట్టు కలుపుకోండి. ఆల్రెడీ క్యాబేజీలో వాటర్ ఉంటుందండి. మీరు కలుపుకునేటప్పుడు ఇలా చిరుముతూ కలిపారంటే అందులో ఉన్న వాటర్ ఏమన్నా ఉంటే చక్కగా బయటకు వస్తుంది. మీరు అంతా కలుపుకున్నాక మీకు వాటర్ సరిపోలేదు అనుకుంటే ఒక 2 టేబుల్ స్పూన్ వాటర్ యాడ్ చేసుకోండి చాలు. మరీ ఎక్కువ వేయకండి, ఎందుకంటే కలిపిన కొంచెం సేపటికి ఇది వాటర్గా అయిపోతుంది. ఎక్కువసేపు దీన్ని కలిపి కూడా పెట్టకూడదు, అప్పటికప్పుడే వేసుకోవాలి దీన్ని. ఇలా దీన్ని కలుపుకొని ఇప్పుడు మనం స్పైసీస్ కూడా ఇందులో యాడ్ చేసుకున్నాము. సరే, చక్కగా కలిసింది కదా. ఇప్పుడు ఒక్కొక్కటిగా వేసేసుకుందాం. కారం 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్, ధనియా పౌడర్ 1 టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, కొంచెం పసుపు, ఫుడ్ కలర్ మీ ఆప్షనల్ అండి, మీకు ఇష్టం ఉంటే యాడ్ చేసుకోండి. కాకపోతే కలర్ఫుల్గా రావాలంటే అది ఖచ్చితంగా వేయాలి. ఉప్పు రుచికి సరిపడా వేసుకోండి. నేను 1/2 టేబుల్ స్పూన్ వేస్తున్నాను, చూసి మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. కొత్తిమీర, కరివేపాకు. ఇప్పుడు వీటిని ఒకసారి కలుపుకుందాం. ఇలా మొత్తం చక్కగా కలిసేటట్టు కలుపుకోండి. ఒక 5 నిమిషాలన్నా బాగా కలిసేటట్టు కలపండి. అల్లం పేస్ట్ ఇవన్నీ తడి ఉంది కదా, వాటితో ముందు కలుపుకొని ఆ తర్వాత కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాము. ఇలా మొత్తం కలుపుకొని చూడండి, ఇలా ఉండలాగా వస్తుంది కదా. మీకు ఈ టైంలో కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. నేను ఒక 2 టేబుల్ స్పూన్ వాటర్ యాడ్ చేస్తున్నాను. కొంచెం ఎక్కువ వేయకండి, మరి పలచనైపోతే మనకి క్రిస్పీగా రాదు. 2 టేబుల్ స్పూన్ అలా జల్లుకొని చాలు. ఇప్పుడు క్యాబేజీ ఫ్రై చేసుకోవడానికి సరిపడా ఆయిల్ వేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకోండి. పొయ్యి మీద కొంచెం హీట్ అవనిద్దాము. ఇప్పుడు ఆయిల్ని వేసేసుకుందాము. చక్కగా చేతితో కొంచెం కొంచెం తీసుకొని చెయ్యి వెడంగా పెట్టి ఇలా పకోడీ వేసుకున్నట్టే వేసేసుకోండి. మనం ఉల్లిపాయ పకోడీ వేసుకుంటూనే ఉంటాం కదా, అదే టైప్లో కొంచెం కొంచెం తీసుకొని చెయ్యి దూరంగా పెట్టుకోండి, సెగ తగిలితే చెయ్యి కాలుతూ ఉంటుంది. ఇప్పుడు ఒకసారి కలుపుదాము. 1 నిమిషం తర్వాత కలుపుకోండి, అప్పుడు చక్కగా అతుక్కోకుండా వస్తుంది. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో.
ఇది కలర్ వేసాం కదా, వేగినట్టు కనిపిస్తుంది, కానీ ఒక 5 నిమిషాలన్నా ఫ్రై చేసుకోండి. కానీ క్యాబేజీ ఎక్కువసేపు పట్టదు, త్వరగానే ఫ్రై అయిపోతుంది. మరి హై ఫ్లేమ్లో పెట్టుకోకుండా మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకోండి దీన్ని. ఇలా ఒక 5 నిమిషాల తర్వాత దీన్ని మనం ప్లేట్లోకి తీసుకుందాము. 5 నిమిషాలు అయిపోయింది, ఇది మనకి ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం ఒక గిన్నెలోకి తీసేసుకుందాము. తర్వాత మళ్ళీ ఇంకొక వాయి వేసుకోవచ్చు. చక్కగా నూనె లేకుండా ఇలా తీసుకోండి. ఇలా ఒక బౌల్లో ఒక టిష్యూ వేసి దీంట్లో వేసేసుకోండి. ఇప్పుడు మళ్ళీ చేతితో తీసుకొని ఇలా కొంచెం కొంచెంగా పకోడీలాగా వేసేసుకోండి. చాలా సింపుల్ అండి, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇంట్లోనే మనం ఏది కూడా బయటికి వెళ్ళకుండా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి. మనం చెయ్యాలనుకుంటే ఏదైనా మనకి సాధ్యమేనండి. అసాధ్యం అనేది ఏది ఉండదు మనకి. మనం చెయ్యాలే కానీ ఏదైనా ఇంట్లో చేసేసుకోవచ్చు. అబ్బో క్యాబేజీయా అని అనుకునే వాళ్ళకు కూడా ఈ క్యాబేజీ ఫ్రై చాలా బాగా నచ్చిద్దండి. చాలామంది క్యాబేజీ తినరు, కానీ ఇంట్లో మీరు ఎప్పుడైనా సాంబార్ కానీ పప్పు కానీ రసం కానీ ఇలాంటివి చేసుకున్నప్పుడు ఇలాంటి ఫ్రై చేసేసేయండి, చక్కగా తినేస్తారు. అసలు క్యాబేజీ ఫ్రై అని కూడా మనకి అర్థం కాదు, అంత టేస్టీగా ఉంటుంది. మరి ఇది ఇంకొంచెం సేపు వేగనిద్దాము. ఆ తర్వాత దీన్ని కూడా బౌల్లోకి తీసేసుకుందాము. చూడండి, మనం కలుపుకున్న పిండి మొత్తం పకోడీ వేసేసుకున్నాం. చక్కగా క్యాబేజీ 65 రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మొత్తాన్ని ఇలా ఒక బౌల్లో వేసేసుకొని ఆ తర్వాత కొన్ని పచ్చిమిర్చి కొంచెం కరివేపాకును కూడా ఫ్రై చేసుకొని దీంట్లో యాడ్ చేసుకుందాము. చాలా సింపుల్ అండి, ఇంట్లో నోటికి రుచిగా చక్కని ఫ్రై అండి ఇది. చక్కగా ఒట్టిగా కూడా మనం ప్లేట్లో పెట్టుకొని స్నాక్ లాగా కూడా దీన్ని తినేయవచ్చు, అంత టేస్టీగా ఉంటుంది. మరి పచ్చిమిర్చిని కరివేపాకును కూడా ఫ్రై చేసుకొని ఇందులో యాడ్ చేసుకుందాము. చూడండి, స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఆ ఆయిల్ మనకు ఆల్రెడీ హీట్ ఎక్కుంది కదా, ఆ హీట్ సరిపోతుంది. అందులోనే ఇలా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని వేసేసుకొని కొంచెం ఫ్రై అవ్వనివ్వండి. మరీ ఎక్కువ అక్కర్లేదు, లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాతే ఇందులో మనం కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. చూడండి, పచ్చిమిర్చి ఫ్రై అయిపోయింది, కరివేపాకు కూడా యాడ్ చేసేసాను. ఇంకా ఇప్పుడు మనం ఈ వేడికి సరిపోతుంది, చక్కగా ఫ్రై అయిపోయింది. దీన్ని తీసి మనం ఇప్పుడు ఆ ఫ్రైలో యాడ్ చేసేసుకున్నాము. టేస్టీ టేస్టీ క్యాబేజీ 65 మనకి క్యాటరింగ్ స్టైల్లో రెడీ అయిపోయింది. చూడండి ఎంత కలర్ఫుల్గా, ఎంత బాగుందో. కలర్ఫుల్గానే కాదండి, తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంతేనండి, సింపుల్గా మనం ఇంట్లోనే హోటల్ స్టైల్లో క్యాటరింగ్ వాళ్ళు మనకి పెళ్ళిళ్ళల్లో వేసే స్టైల్లో ఇంట్లో టేస్టీగా హెల్తీగా మనమే తయారు చేసేసుకున్నాము. మీ అందరికీ క్యాబేజీ 65 నచ్చింది కదా, చూసారా ఎంత బాగుందో. మంచి స్మెల్ వస్తుంది, చూడటానికే కాదు తినటానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. క్యాబేజీ నచ్చని వాళ్ళు కూడా దీన్ని ప్లేట్ ఖాళీ చేసేస్తారండి, ఇది అంత టేస్టీగా ఉంది. మరి మీ అందరికీ ఈ క్యాబేజీ ఫ్రై నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ని కూడా కొట్టండి, మీకు నా నెక్స్ట్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తూ ఉంటాయి.